అందిస్తారు రత్నకుమార్. యాక్చువల్ గా ఈ లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఎపిసోడ్ ప్రతిరోజు ఒక ట్విస్ట్ తీసుకుందనే చెప్పాలి. కానీ ఈ రోజు మనకి అందిన సమాచారం ప్రకారం 50 లక్షలు ఒక మినిస్టర్ దగ్గర తీసుకున్నట్లు మనకి సమాచారం. సో ఈ మినిస్టర్ ఎవరు అండ్ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని మరోసారి ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. సో ఏం జరుగుతుంది ఇప్పుడు, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్, గత కొంతకాలంగా సంచలనంగా మారినటువంటి లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో తన మీదకి వచ్చి దాడి చేశారంటూ లావణ్య ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న మరికొంతమంది వచ్చి తమ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారంటూ ఇవాళ మరొకసారి నార్సింగ్ పోలీసులు ఎదుట వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు త్వరలోనే ఇంటికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో కొంత హాట్ టాపిక్ గా మారింది. వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చాము, ఆ అప్పు అనేది కట్టకపోవడంతో వాళ్ళు ఆక్యుపై చేసుకోబోతున్నారు. ఆక్యుపై చేసుకోబోయేటువంటి వ్యక్తులు మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి విషయం కూడా టాపిక్ గా మారింది. వీటన్నిటికి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో లావణ్య ఉన్నారు. లావణ్య గారు, ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు నార్సింగ్ పోలీసులకు మరోసారి ఏమని ఫిర్యాదు చేశారు, అసలు ఏం జరిగింది? సో నా పైన కంప్లైంట్ ఇచ్చాను కదండి, రాత్రి ఇంకో 4 ఆడవాళ్ళు వచ్చారు. సో ఆడవాళ్ళు వచ్చి మొన్న ఆల్రెడీ అటాక్ చేసింది ఆడవాళ్ళు, దానిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వలేదు. నేను ఎలా ఇంకొక 4 అలో చేసేది? అండ్ వాళ్ళు కేర్ టేకర్స్ గా కూడా లేరు. ఒక ఇద్దరు మనుషులకి దట్ ఒక మనిషికి 4 కేర్ టేకర్స్ అంటే 7 మెంబర్స్ ఆక్యుపెన్సీ కూడా ఎలా ఉంటుందండి? అండ్ నాకు థ్రెట్ ఉంది ఇప్పుడు ఈ టైంలో. నన్ను వీళ్ళు ఏమైనా చేసేసి మస్తాన్ సాయి మీదకి తోయొచ్చు, లేకపోతే అందరూ కలిసి చేయొచ్చు. అసలు నా ప్రాణానికి అంటే ఇప్పుడు నిన్ను ఆల్రెడీ అంత అసాల్ట్ చేసి గేట్ వరకు లాక్కొచ్చిన అతనిలో మానవత్వం లేకుండా ఉన్న మనుషులు ఉన్నారు. ఇంకా భయం వేసేసింది నాకు. అదే విషయం చెప్పడానికి వచ్చాను. వాళ్ళ ఫొటోస్ వీడియోస్ నిన్న తీసాం, మేము అవి సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఏమన్నారు పోలీసులు మీ ఫిర్యాదు తీసుకు? అంటే గతంలో ఫస్ట్ టైం అటాక్ జరిగినప్పుడు కూడా ఫిర్యాదు చేయడం, మరొకసారి వచ్చి రెండోసారి ఫిర్యాదు, మరి ఏం పోలీసులు ఏమంటున్నారు? ఆఫీసర్ని పంపిస్తామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయమని కోరాను. ఎందుకంటే హాని థ్రెట్ అన్నది నాకు ఉంది కాబట్టి స్పీడప్ చేయమని కోరాను. చేస్తామన్నారు. సీసీటీవీ విజువల్స్ కానీ అసాల్ట్ చేసిన వాళ్ళు ఫోన్లలో తీసిన వీడియో రికవర్ తీయమని చెప్పాను. అవే నాకు సాక్ష్యాలు. ఇప్పుడు కూడా ప్రపంచం ఎవరు కూడా నమ్మలేని దాంట్లో ఉన్నాను కాబట్టి పోలీసు వాళ్ళని కూడా కోరింది నేను అదొకటే. అండ్ నా మొబైల్స్ లాగేసుకున్నారు, వాటిపైన ఐఎంఐ నంబర్స్ అవి ఇచ్చేసి వచ్చాను. అంటే చెప్పారా మీరు ఫస్ట్ టైం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగిందో, ఫస్ట్ టైం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, ఇప్పుడు మరొకసారి ఫిర్యాదు చేశారు. ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్లే వీడియోలు తీసేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలియజేయడం జరిగింది. మరి ఫస్ట్ ఇప్పటి వరకు కూడా ఎందుకు డిలే అవుతున్న దానికి సంబంధించి మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎస్ఐ గారు లోపల లేరండి. ఇప్పుడు కూడా డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎస్ఐ గారు లేరు. సో సిఐ గారిని కలిసేసి వచ్చాను. సిఐ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా చేస్తామన్నారు. చట్టపరంగా న్యాయం చేస్తామన్నారు. నేను మళ్ళీ నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక విషయం మారింది. వ్యక్తుల దగ్గర మీరు దాదాపు 50 లక్షల పైగానే అప్పు తీసుకున్నారు. త్వరలో ఒక వార్నింగ్ అనేది మీకు వచ్చింది. ఒక 1 వీక్ లో గనక డబ్బులు కట్టకపోతే మాత్రం ఇంటిని ఆక్యుపై చేసుకోబోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేశారని అంటున్నారు. ఇందులో అసలు ఏం జరిగింది? మేము ఒక 2018లో 19లో అలా ఒక 5 lakhs అలా తీసుకున్నామండి. రాస్తారు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ తీసుకున్నప్పుడు నోటి మాటకి ఇచ్చినప్పటికీ 25 lakhs ఎమర్జెన్సీగా తీసుకున్నప్పుడు ఇంటి డాక్యుమెంట్స్ అన్నవి పెట్టడం జరిగింది. అఫిడవిట్ చేయించి ఏదో జీపీ ఏదో చేశారు. అప్పుడు అది చేసి 1 yearలో ఇస్తామని, 6 monthsలో నాకు సరిగ్గా తెలీదు, ఇస్తామని చెప్పి రాజ్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2 years నుంచి ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. రాజ్ కొంచెం అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు. అక్కడే మాకు కొంచెం గొడవలు అవుతూ వచ్చాయి. నుంచి అయితే ఇంకా అస్సలకే లేదు. ఎందుకంటే మాకే సార్ మేము ఇక్కడి నుంచి పే చేసేది. నాకు ఫోన్ చేస్తున్నప్పటికీ నేను గడువు కోరుతూ వచ్చాను. నిన్న జరిగిన న్యూసెన్స్ అంతటి తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి 2 daysలో ఇచ్చేయాలి అన్నారు. తల తాకట్టు పెట్టినా నా ప్రాణం పెట్టినా నేను ఇప్పుడైతే డబ్బులు ఇచ్చుకోలేను అన్నాను. ఆక్యుపై చేస్తాం 2 daysలో అన్నారు. నాకు ఒక వారం 10 రోజులైనా టైం ఇవ్వండి అన్నాను. అంటే నిన్నటి నుంచి 1 week ఇచ్చారండి. అంటే 6 daysలో హౌస్ ఆక్యుపై చేస్తామని చెప్పారు. అంటే ఏంటి ఇప్పుడు రాజ్ తరుణ్ తీసుకున్నాడు కదా, రాజ్ తరుణ్కి వాళ్ళు కాల్ చేయలేదా? రాజ్ తరుణ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ లేదా? అసలు ఏం చెప్తారు? రాజ్ తరుణ్కి కాల్ చేశారంట అండి. రాజ్ తరుణ్ ఎత్తలేదంట, లిఫ్ట్ చేయట్లేదంట. రాజ్ తరుణ్ కొత్త నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైమే నంబర్ మార్చిన నంబర్ కానీ నంబర్ ఇస్తున్నాను నేను. అలా కొత్త నంబర్ ఇచ్చాను, దానికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మరి రాజ్ తరుణే చేపిస్తున్నాడా తెలీదు. బట్ వాళ్ళైతే మంచిగా తాలూకు వాళ్ళైతే మంచి వాళ్ళండి. ఆడదానికి అన్యాయం చేసేలాంటి పీపుల్ అయితే కాదు. మరి నిజంగానే భయపడ్డారేమో ఇప్పుడు నిన్న జరిగినంత ఇష్యూ వల్ల. బట్
ఆక్యుపై చేసుకుంటేనే మంచిది, ఇటు ప్రాపర్టీ కోసం పడకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే నేనైతే పడలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది రాజు, వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ని పంపించి డ్రామా ఆడుతుందంతా వాళ్ళండి. నేను ప్రాపర్టీ కోసం చేస్తున్నాను అది నింద కూడా నాకెందుకు, తీసేసుకొని ఇవ్వండి అని. నాకు కూడా అక్కడ సేఫ్టీ లేదు, ఆ కమ్యూనిటీ దగ్గర నుంచి కూడా అంత రాజు అండర్లో ఉన్నప్పుడు నేను అక్కడ ఉంటే కూడా సేఫ్టీ కాదు. నేను ఒక 3 days లో అయితే నా సామాన్లు తీసుకొని వెళ్ళిపోతాను, ఒక 1 week లోపు నేను తాళం చేయాలి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు నేను సింగిల్ అయిపోయి సంవత్సరాల పాటు అతను సహజీవనం చేసి పెళ్లి చేసుకొని అబార్షన్లు చేయించి నన్ను ఇబ్బంది పెట్టాడు, ఎలాగైనా సరే ఇప్పుడు నా తదుపరి భవిష్యత్తు కూడా అతను చూసుకోవాల్సిన బాధ్యత అతని మీదే ఉందంటూ కూడా ఇప్పటి వరకు ఆ కోకపేట నివాసంలోనే ఉన్నారు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చారని చెప్పని మీరు వికెట్ చేయాలని అనుకుంటున్నారు, మరి తదుపరి మరి మీ పరిస్థితి ఏంటి అసలు? అప్పుల వాళ్ళు ఒకటే కూడా కాదండి, అప్పుల వాళ్ళది కాళ్ళ వేళ మీద పడన్నా నేను ఆపించుకునేదాన్నేమో. కూడా మళ్ళీ దాడి జరిగింది. ఒకవేళ నా తండ్రి కనుక లేకపోయి ఉంటే నేను కార్తీక్ హ్యాండిల్ కూడా చేసుకోలేకపోయే వాళ్ళం. చాలా బలంగా ఉన్నారండి వాళ్ళు, ఇంత లావుగా ఉన్నారు. ఒక నెట్టుకి మేము వెళ్ళిపోతున్నాము. మా డాడీ పాపం ఆయన చాలా పుష్ చేసి వాళ్ళని డోర్లోకి రానివ్వకుండా చేశారు, తలుపు ఉన్న గొల్లెం కూడా పగలగొట్టేశారు. ఏదన్నా రేషన్ బియ్యం అయినా తింటానేమో కానీ ప్రాణాలతో ఉండాలి కదా. సో నేనే డిసైడ్ అయిపోయాను వెళ్ళిపోతానని. వద్దండి, నాకు బతకాలని ఉంది. ఎక్కడ ఉండబోతున్నారు, అసలు ఎట్లా నెక్స్ట్ ఎక్కడ ఉండబోతున్నాను అన్నది అయితే నేను ఎవరికి చెప్పలేను. కాకపోతే మంచి సెక్యూరిటీ ఉన్న ప్లేసేనండి. నేను 55 లక్షలు తీసుకోవడం అనేది మంత్రి గారి తాలూకా అంటున్నారు. మంత్రి గారికి తెలిసే వారి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రా లేకపోతే మాజీ మంత్రి సమక్షంలోనే జరిగిందా ఇదంతా కూడా అప్పులు తీసుకోవడం? అవునండి, ఎందుకంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా కావాలి, ఒక గంటలో అంటే ఇప్పించిన మనీ కదా. సో ఆయన సమక్షంలోనే అఫిడవిట్ అన్నది జరిగింది, అందుకే వాళ్ళ త్రూగా చేయించారు. హౌస్ డాక్యుమెంట్సే ఇచ్చామండి. రాజ్ హౌస్ డాక్యుమెంట్స్ ఇచ్చే తీసుకున్నాడు. చెక్స్ ఒక రాజు నావి కొన్ని, రాజువి కొన్ని 10 lakhs ఈచ్ గా ఇచ్చాం. చెక్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఒక 6 months ఎగో చెక్ బౌన్స్ కూడా వేశారంట, కాకపోతే బయటికి చెప్పలేదు, అది కూడా ఇస్తామని చెప్పారు. థ్యాంక్స్ అండి. ప్రస్తుతం లావణ్య రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల మీద రెండోసారి ఫిర్యాదు చేయడానికి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఆమె ఫిర్యాదు చేసింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందుబాటులో లేవడంతో మరొక ఆఫీసర్ను కేటాయించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే తన మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారో, ఎవరైతే ఫస్ట్ టైం వచ్చి కుట్ర పన్ని దాడి చేశారో వాళ్ళందరినీ కూడా డీటెయిల్స్ తెలుసుకొని వారిని కఠినంగా శిక్షిస్తాము అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి హామీ అనేది పోలీసుల నుంచి తనకు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు ఇంటి విషయంలో ఒక కీలక అంశం అయితే వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం కోకాపేట అటు పావని బొలియాడ్ లోని విల్లా నెంబర్ 13 ఉందో ఈ విల్లా నెంబర్ 13 లో దానికి సంబంధించి దాదాపు 55 లక్షల రూపాయలను ఒక 6-7 సంవత్సరాల క్రితం అటు ఫినాన్షియల్ ఇబ్బందులు ఉండటంతో రాజ్ తరుణ్ తీసుకోవడం జరిగింది. తమిద్దరం కలిసి వాటిని వేరొక ప్రొడ్యూసర్ కు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలోనే ఆ 55 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించినటువంటి ఎటువంటి పేమెంట్స్ అనేవి చెల్లించలేదు. పేమెంట్ అనేది మరొక వారం రోజుల్లో కనుక కట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంటిని ఆక్యుపై చేసుకుంటాము అనేటువంటి ఒక ఫోన్ కాల్స్ అయితే మాత్రం తనకు వస్తున్నాయి. అయితే రాజ్ తరుణ్ ఫోన్ చేసినప్పుడు రాజ్ తరుణ్ స్పందించకపోవడంతో దానికి సెకండరీ ఆప్షన్ గా బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిని తానే కాబట్టి తనకు ఫోన్ చేశారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక త్వరలోనే ఈ 2-3 రోజుల్లోనే తను ఎప్పటి వరకు రాజ్ తరుణ్ కావాలనుకున్నాను, రాజ్ తరుణ్ తనను చూసుకోవాలనుకున్నాను, కానీ తనుంటున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లోనే తనకు సేఫ్టీ అనేది లేకపోయింది. వరుసగా గుర్తు తెలియని వ్యక్తులందరూ కూడా వచ్చి దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బతుకుంటే రేపటి రోజున రేషన్ బియ్యం అయినా తింటాను కానీ ప్రాణాలు అయితే పోగొట్టుకోలేం కదా. ఖచ్చితంగా తాను ఒక సెక్యూర్ ప్లేస్ అయితే చూసుకున్నాను. ఖచ్చితంగా రాజ్ తరుణ్ మీద న్యాయ పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని లావణ్య స్పష్టం చేస్తున్నారు. రైట్ రత్నకుమార్, మరి ఎన్నో ఎపిసోడ్ అని చెప్పలేము, వాళ్ళ ఎపిసోడ్ సాగుతూనే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ప్రెసెంట్ ఇన్ని ఎపిసోడ్స్ జరుగుతున్నా రాజ్ తరుణ్ అనే వ్యక్తి బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏంటో మనం వివరించుకుందాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ రాజ్ తరుణ్ ఉన్నారో బయటకు వచ్చి వివరణ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు కూడా. సో మనం ఏమనుకోవచ్చు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు సంవత్సరం పైగానే ఎపిసోడ్ అనేది నలుగుతూ ఉంది. ఇటు నార్త్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, లేకపోతే రకరకాల వార్తల ద్వారా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వివాదానికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ అనేది పడలేదు. ఏకంగా రాజ్ తరుణ్ కావాలి అంటూ లావణ్య ముంబైకి వెళ్ళి తను మరొక హీరోయిన్తో ఉండటం చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి సందర్భాలను కూడా చూసాం. ఏకంగా ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడికి వెళ్ళింది, రాజ్ తరుణ్ను పట్టుకొని అక్కడే నిలదీసినటువంటి సందర్భాలను కూడా వీడియోస్ కూడా రిలీజ్ అయినటువంటి సందర్భంలో ప్రతి
ఒక్కళ్ళు కూడా చూసాం. కానీ ఆ రోజు కూడా తనకి ఎటువంటి సమాధానం అనేది చెప్పలేకపోయిన రాజ్ తరుణ్ మరొకసారి ఇప్పటి వరకు కూడా కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏనాడు పోలీసులు ఎదుట విచారణకు అనేది హాజరు కాలేదు. ఇక పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు దాదాపు 12 సంవత్సరాల పాటు సహజీవనం చేశారన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఛార్జ్ షీట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇంటికి సంబంధించినటువంటి అంశము అలాగే వీళ్ళిద్దరు వ్యవహారం అనేది కోర్టులో నడుస్తున్నటువంటి సందర్భంలోనే అనూహ్యంగా రీసెంట్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమంది వ్యక్తులను తీసుకొని ఇటు విల్లా దగ్గరకు కోకపేట నివాసం దగ్గరకు రావడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు విడిపోయారో అప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అంతా కూడా బయటే ఉంటున్నారు. ఇక రీసెంట్ గా మాత్రం కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కోకపేట నివాసానికి చేరుకొని ఈ ఇల్లు తమ కొడుకు సంపాదించినటువంటి ఆస్తి, మేము అందులో ఉండడానికి వచ్చాము, బయట అద్దెలకు తీసుకొని ఆ అద్దెళ్లలో ఉంటుంటే మాత్రం తమకు బర్డెన్ గా మారింది కాబట్టి మేము ఇక్కడే ఉందామని వచ్చినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. తెలియజేసినటువంటి సందర్భంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను కేర్ టేకర్స్ రూపంలో తీసుకొచ్చి తమ మీద దాడి చేశారు, తనని చంపేటువంటి ప్రయత్నాలు చేశారు. తను 100 కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకొని తీసుకెళ్లకపోతే తమ ప్రాణాలు పోయేటువంటి కొన్ని విజువల్స్ కి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మొత్తాన్ని కూడా ఆ రోజు రాజ్ న్యూస్ కు లావణ్య ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అయితే వ్యవహారం అంతా ఇలా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ మాత్రం ప్రత్యక్షంగా ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అయితే వ్యక్తులను పంపిస్తున్నాడు, పేరెంట్స్ ను పంపిస్తున్నాడు, లేదంటే ఇతరాత్ర వ్యక్తుల ద్వారా ఇప్పుడు శేఖర్ భాష లాంటి వ్యక్తులు కావచ్చు, గతంలో వీరికి ఉన్నటువంటి డ్రగ్స్ విక్టిమ్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రీతి ఉదయ్ లాంటి వ్యక్తులందరినీ కూడా పంపించి వాళ్ళ ద్వారా రెచ్చగొట్టించి లావణ్య మీద దాడులు చేసే విధంగా కూడా ఈ రకమైనటువంటి కుట్ర పన్నుతున్నటువంటి విషయాలని స్వయంగా లావణ్య తెలియజేస్తుంది. మరి ఎప్పటికైనా ఇప్పుడు ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా 55 లక్షల రూపాయల